డీటెయిల్స్ లోకి వెళ్తే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. ఆగస్టు 1 వరకు ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది. మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు. మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. న్యాయస్థానంలో మిథున్ రెడ్డి అరెస్ట్, లిక్కర్ కేసుపై వాదనలు జరిగాయి. సిట్ తరపున వాదనను న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరపున న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని న్యాయస్థానాన్ని సిట్ కోరింది. దీనికి డిఫెన్స్ న్యాయవాదులు ఏమాత్రం అభ్యంతరం తెలపలేదు. దీంతో లంచ్ బ్రేక్ తర్వాత నిర్ణయం వెల్లడిస్తామన్న న్యాయమూర్తి లంచ్ బ్రేక్ తర్వాత రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి 6 గంటల పాటు ప్రశ్నించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జీ షీట్లను కోర్టుకు తీసుకువెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జీ షీటులో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్లు సిట్ అధికారులు ఛార్జీ షీట్లో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 268 మంది సాక్షులను సిట్ విచారించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు మిథున్ రెడ్డిని తరలించనున్నారు సిట్ అధికారులు. సెంట్రల్ జైలు దగ్గరకు వైసీపీ క్యాడర్ భారీగా చేరుకుంది. వైసీపీకి అనుకూలంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. మిథున్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారని అన్నారు మాజీ మంత్రి విడుదల రజని. మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నామని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని అన్నారు. జగన్ హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదని, మద్యం ధర పెంచి మద్యపానాన్ని తగ్గించామని అన్నారు. తమ హయాంలో ఎలాంటి స్కామ్లు జరగలేదని అన్నారు. అధికారులను బెదిరించి కొట్టి తప్పుడు స్టేట్మెంట్లు తీసుకున్నారని అన్నారు. ఈ అక్రమ కేసుని మిథున్ రెడ్డి గారి మీద కట్టి మరి రోజున అరెస్ట్ చేశారు. అధికారాన్ని ఉపయోగించి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద, ఇంకా కొంతమంది మీద అధికారాన్ని ప్రయోగించి వాళ్ళని భయపెట్టి, బెదిరించి, తిట్టి, అవసరమైతే కొట్టి, ఆశ చూపించి ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్స్ ని వాళ్ళ దగ్గర తీసుకొని ఆ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. దీన్ని లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి సీనియర్ రిటైర్డ్ IAS ధనంజయ రెడ్డి గారిని, OSD కృష్ణమోహన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మా హయాంలో, మా జగనన్న హయాంలో ఎటువంటి లిక్కర్ స్కామ్ జరగలేదు. ఇదే కాదు, ఏ స్కామ్ జరగలేదు. ప్రజల్లో లిక్కర్ కన్జంప్షన్ ని తగ్గించి గతంలో కన్నా ప్రభుత్వ ఆదాయాన్ని నిలబెడుతూ, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కావాల్సిన మెజర్స్ తీసుకొచ్చినటువంటి పాలసీయే జగనన్న హయాంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీ. మేము దాన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా జగనన్న హయాంలో ఈ పాలసీ. వైసీపీ నేతలు మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నారు. ఏపీలో జరుగుతున్నది సుపరిపాలన కాదని, అరాచక పాలన అని ధ్వజమెత్తారు. టీడీపీ కక్షపూరిత పాలన చేస్తుందన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసును తెరపైకి తీసుకువచ్చి అనేక మందిని అరెస్టు చేయాలని సూచిస్తున్నారని కూడా ఆరోపించారు. చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. డిస్టిలరీకి లాభం వస్తే ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా? ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా? ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్. వీటికి ఏమి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు. ఊరకు మద్యం పాలసీ మార్చేయడం ద్వారా 1000 కోట్లు తీసుకున్నారు. పోనీ వీళ్ళు అంటున్న 1000 కోట్లు ఎక్కడ? 50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి అది 30,000 కోట్లు, 20,000 కోట్లు అయిపోయి ఇప్పుడు ఆఖరికి 3,200, 3,500 అంటున్నారు.
ఇదే 3,000 వీళ్ళంటున్న కట్టుకథ 3,000 కోట్లనే 30 రకాలుగా చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లు చేశారంటారు, మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటారు. అసలు ఎక్కడ డబ్బు ఎక్కడ ఉంది, ఎక్కడికి పోయిందంటే అసలు రికార్డులే తగలబెట్టేశారని కొత్తదేదో అందుకునేట్టున్నారు. బంగారు కొన్నారన్నారు, సినిమాలు తీశారన్నారు, మరి ఎన్నికల ఖర్చుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫ్రికాలో పెట్టుబడులు, దుబాయ్లో పెట్టుబడులు, ఏ సినిమా కథ దీని ముందైతే దిగదుడిపే. నువ్వు ప్రజల దృష్టి నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి నన్ను జైలుకు పంపాడు కాబట్టి ఆయన కానీ ఆయనతో ఉన్న వాళ్ళని కానీ పంపించి కక్ష తీర్చుకోవాలని ఇటువైపు ఒక దెబ్బకు 2 పీటలని అనుకుంటాడు. 2 కాదు, ఆ దెబ్బ వచ్చేసి ఆ తూట నీకే తగులుతుంది. కక్ష సాధనకు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా వేధించారని చెప్పారు. మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు, ల్యాండ్లు అంటాడు, లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్ని కూడా మదనపల్లి ఫైల్స్ అంటాడు. ఆ ఫైల్స్ కు నాకు ఏం సంబంధం, ఇప్పటిదాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతూ ఉంది. మరి అనేక రకాలుగా అనేక కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు తారస్థాయికి చేరి ఈ లిక్కర్ స్కామ్ లో మా తనయుడంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉంది అని చెప్పి ఆయన 3 సార్లు ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమన్నా పాల్గొనేదానికి పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అణిచివేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి ఏకైక దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఒక లిక్కర్ కేసే కాదు, అనేకమైన కేసులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎవరి మీద కక్ష ఉందో వారందరినీ దీనిలో దూర్చేయడానికి లిక్కర్ స్కామ్. అసలు స్కామే లేదు, లిక్కర్ స్కామ్ నాకు అర్థం కాల. దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో సమకాలికుడు, అది కూడా ఒక కక్షే. 1 జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం, 2 మిథున్ రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న కక్షని తీర్చుకోవడం, టాపలేసేద్దాం అనేటువంటి భావంతో ఎన్ని వందల మందిని మీరు అరెస్ట్ చేసినా, ఎన్ని వందల మందిని మీరు జైలుకు పంపినా, ఎంతమంది నాయకుల్ని మీరు పంపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసలేరు. ఇది తెలుసుకోండి. ఈ లిక్కర్ స్కామ్ తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, వారిని ముఖ్యుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ రోజు తెరపైకి ఈ లిక్కర్ స్కామ్ తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఈ లిక్కర్ స్కామ్ చూస్తే ఫస్ట్ ఏమో 50,000 కోట్లు అన్నారు, తర్వాత ఏమో 30,000 కోట్లు అన్నారు, 20,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 అన్నారు, ఇప్పుడేమో 2,000 చిల్లర, రేపు 1000, తర్వాత 500, తర్వాత ఉంటుందో లేదో కూడా తెలియదు. ఈ లిక్కర్ స్కామ్ మనం చూస్తే ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఆర్థిక లాభాలు లేవు, డబ్బులు పట్టుకుంది లేవు, ఆధారాలు లేవు. సరే ఈ అకౌంట్ లో నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయినాయి అంటే అవి కూడా లేవు. దీనికి సంబంధించి మిథునన్నకు సంబంధించి ఆయన ఎంపీ, దాన్ని కూడా తీసుకొచ్చి ఇరికిచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత ఇబ్బంది పెట్టొచ్చు అనే ఒక దీంట్లో కేవలం ఒక అబద్ధపు వీటితో ఈ రోజు అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఎక్కడైనా పోలీసులు విచారణ చేస్తారు, కానీ మన రాష్ట్రంలో పాపం పోలీస్ అధికార యంత్రాంగమే వాళ్ళు స్పెక్టేటర్స్ గా నిలబడిపోయినారు. పోలీస్ యంత్రాంగం విచారణ చేసో లేదా డీజీ స్థాయి అధికారులు విచారణ చేసో ఈ కేసు నడవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన అనుచరుల్ని, ఆ నాయకుల్ని కేసుల్లో భయపెట్టడమో, కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగ్గించాలనుకుంటే అంతకన్నా మూర్ఖం ఇంకోటి ఉండదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటల తూటాలు పీల్చారు. పాత బస్తీలో టెర్రరిస్టులకు భయపడి ఎవరైతే వేరే రాష్ట్రాలకు వెళ్లారో వారంతా తిరిగి రావాలని అన్నారు. హిందువులను కాపాడుకోవడం తమ బాధ్యతని, గతంలో ఓల్డ్ సిటీలో కాషాయ జెండా పట్టుకోవాలంటే భయపడేవాళ్లని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పాత బస్తీలో గల్లీలో ఒక పండుగ వాతావరణం నెలకొనడం నిజంగా చాలా ఆనందం. మనకు తెలుసు, బోనాలు అంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడమే బోనం అంటారు. ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇలా వర్షాకాలంలో అనేక రోగాలు వస్తాయి, అనేక రకాల వ్యాధులు వస్తాయి. దాని నుంచి కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారిని మొక్కుకుంటూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడం ద్వారా ఆ రోగాలు తొలగిపోతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం. దాంతోపాటు అమ్మవారి బోనానికి చుట్టూ పసుపు పెట్టడం, వేపాకుతో అలంకరించడం, దీనివల్ల బ్యాక్టీరియా, వైరస్ అన్నీ కూడా నాశనమైపోతాయని చెప్పి, మన ప్రాణాలు పైలంగా ఉంటాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఇలా సమాజంలో పుట్టింది. ఇలా అప్పుడెప్పుడు గత కాలంలో ప్లేగ్ వ్యాధి వస్తే
ఆ ప్లేగు వ్యాధి నుంచి కాపాడు తల్లి. ఈ ప్లేగు వ్యాధి వల్ల ప్రజల ప్రాణాలు పిట్టల్లో రాలిపోతున్నాయి. ఈ ప్లేగు వ్యాధి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడితే నీకు దేవాలయాన్ని నిర్మించి నీకు నైవేద్యం బోనం సమర్పిస్తామని చెప్పి ఆ రోజు వీర జవాన్లు భాగ్యనగర్ ప్రజలంతా ఆ తల్లిని వేడుకుంటే ఆ తల్లి కరుణించి ఇలా ప్లేగు వ్యాధి నుంచి ప్రజలను కాపాడింది కాబట్టే వాళ్ళ సికింద్రాబాద్లో అమ్మవారి గుడిని నిర్మించి అలా బోనాలు సమర్పించి ఇలా బోనాల పండుగ చేసుకుంటున్నాం. మరి ఇలా భాగ్యనగర్లో మొత్తం పొద్దున్న తిరుగుతున్నాను నేను. చాలా ఉత్సాహం అనిపిస్తున్నది. ఎందుకంటే సింహవాహిని అమ్మవారి దయ వల్ల ఇవాళ మళ్ళీ చెప్తున్న పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్టు బాంబులకు భయపడి ఇక్కడ జిహాదీ ఉగ్రవాదుల యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్ళి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారో మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా. ఈ సింహవాహిని అమ్మవారి సాక్షిగా నేను చెప్తున్నాను. ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షిగా చెప్తున్నా. మీరందరూ తిరిగి రండి, పాత బస్తీకి రండి. మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేం తీసుకుంటాం. ఇవాళ హిందువులందరూ భాగ్యనగర్లో ఓటు బ్యాంక్ మారినారు. ఇలా ఓటు బ్యాంక్ మార్చాల్సిన బాధ్యత మాదే ఉంది. కాబట్టి ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క పవర్ ఏందో ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టాం. దేశం నుంచి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, దేశం నుంచి ఏ సెలబ్రిటీ వచ్చినా ఇవాళ గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే చేస్తానని తెలిపారు. గోషామహల్ అంటే భారతీయ జనతా పార్టీ అడ్డా అని అన్నారు రాజసింగ్. చాలా వరకు ఈ గుడి పైన కొంతమంది రాజకీయ నేతలు రాజకీయం చేస్తారు. అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసారి గుడికి నిధులు శాంక్షన్ చేసినారు కదా, మళ్ళా కట్టండి అని కూడా అసెంబ్లీ సాక్షిగా చాలా వరకు నేతలు మాట్లాడినారు. జస్ట్ రాజకీయం గురించే వాళ్ళు మాట్లాడినారు. కానీ ప్రత్యేకంగా గుడిని పెద్ద చేయాలి, సరౌండింగ్ ఉన్న వాళ్ళకి మనం మాట్లాడి కొద్దిగా వాళ్ళకి కన్విన్స్ చేసి గుడిని పెద్ద చేయాలి, అట్లాంటి ఏమీ ప్లాన్ లేదు. ప్రతిసారి ఎలక్షన్ మూమెంట్ లోనే సింహవాహిని అమ్మవారి టెంపుల్ ని, లాల్ దర్వాజా టెంపుల్ ని పెద్ద చేయాలని జస్ట్ రాజకీయం చేస్తారు. కానీ ఇప్పుడైనా మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నా రిక్వెస్ట్, సరౌండింగ్ ఉన్న వాళ్ళకి మీరు పిలిపించి వాళ్ళకి ఎక్కడైనా కమర్షియల్ ల్యాండ్ ఇచ్చి గుడిని చాలా పెద్దగా చేయాలని నేను ముఖ్యమంత్రి గారు. నేను కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలో కూడా నేను చేరను. నేను ఫస్ట్ ఒక హిందూ. నా ధర్మం గురించి ఏ పార్టీలో మాట్లాడడానికి నాకు ఫ్రీడమ్ ఇస్తారు, అదే పార్టీలోనే ఉంటాను. ఎక్కడ కూడా ఉప ఎన్నిక. ఆస్కార్ అవార్డు పొందిన పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ కు తెలంగాణ ప్రభుత్వం కోటి నజరానా ప్రకటించింది. సొంత కృషితో ఎదిగిన రాహుల్ తెలంగాణ యువతకు రోల్ మోడల్ గా నిలిచాడని సీఎం రేవంత్ రెడ్డి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ కలిసి పాడిన నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ తెలుగు సినిమాల్లోని ప్రతిభను, అలాగే భారతీయ సినిమాల్లో జీవితకాల విజయాలను గుర్తించేందుకు అవార్డులను అందించింది. అయితే ఈ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ పేరును ప్రత్యేకంగా ప్రకటించారు. ఆయన గద్దర్ అవార్డుల వేదిక మీదనే హైదరాబాద్ లోకల్ కుర్రాడు అయిన రాహుల్ సిప్లిగంజ్ కు ప్రత్యేక అవార్డు ఏదైనా ఉంటే ప్రకటించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా సిప్లిగంజ్ కు బోనాల పండుగ సందర్భంగా ₹1 కోటి నగదు పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటుడు దుల్కర్ సల్మాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు సినీ నిర్మాత స్వప్నదత్ తదితరులు ఉన్నారు. రేవంత్ ను కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దుల్కర్ సల్మాన్ ను శాలువ కప్పి సత్కరించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటించారు. పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలు, అభివృద్దిని కరపత్రాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. ఇక తమ ప్రభుత్వ హయాంలో పింఛన్లు పెరిగాయని 3,000 నుంచి 6,000కు పెంచామని అన్నారు. దివ్యాంగులకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి చాలా మంది అన్యాయంగా పింఛన్లు తీసుకుంటున్నారు. దీని మీద కూడా దృష్టి పెడతాం. ఈ మధ్య కాలంలో చాలా డబ్బు ఖర్చు పెట్టి లోకల్లో డాక్టర్ల దగ్గర తప్పుడు సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు. దీనికి మనం స్వస్తి పలకాలి. ఎవరైతే గతంలో సాధారణ కింద సర్టిఫికేట్లు తీసుకున్నారో ఇతర జిల్లాల నుంచి మెడికల్ టీమ్స్ వేసాం, ఎక్విప్మెంట్ ఇచ్చాం. ఒకసారి వెరిఫై చేయండి. ఇచ్చిన సర్టిఫికేట్లలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతమంది నిజమైన వికలాంగులు మొత్తం వెరిఫై చేయిస్తే ఆ శాతం చూస్తే చాలా బాధ కలుగుతుంది. అందుకే మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. ఎవరికైతే వెరిఫై చేసి ముద్రగడ పద్మనాభం అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన కాకినాడ ఆసుపత్రికి తరలించారు. కాగా ముద్రగడ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ తరలించాలనుకున్నారు. కానీ ప్రస్తుతం కాకినాడలోనే చికిత్స అందిస్తున్నారు. షుగర్, బీపీతో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముద్రగడ ఆరోగ్యం, ఆయనకు అందిస్తున్న వైద్యంపై కుమార్తె, కుమారుడు చేరుకున్నారు, ఆరా తీశారు. గండికోటలో విద్యార్థిని మర్డర్ మిస్టరీ వీడడం లేదు. దర్యాప్తు బృందం కీలక ఆధారాలను సేకరించింది. విద్యార్థిని కాలేజ్ బ్యాగ్ లో క్లాస్మేట్స్ ఐడి కార్డులు గుర్తించారు. ప్రొద్దుటూరు గీతం కాలేజీలో తన సహచర విద్యార్థిని ఐడి కార్డు తీసుకున్నట్లు తెలుస్తోంది. సహచర విద్యార్థినిని సైతం పోలీసులు విచారించారు. తన దగ్గర ఐడి లేదని, తనది ఇవ్వాలని కోరడంతో ఇచ్చానంటుంది విద్యార్థిని. తనకు ఎలాంటి విషయాలు తెలియదన్నారు సహచర విద్యార్థిని. వైష్ణవి హత్య జరిగిన గండికోట స్థలాన్ని విప్లవ రచయితల సంఘం పరిశీలించింది. పోలీసులు వైష్ణవి హత్య కేసులో వివరాలు వెల్లడిస్తామని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఏమైనా రహస్యాలు దాస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. ఇక లోకేష్ ను 5 రోజులుగా చూడలేదని ఆయన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైష్ణవి మృతి పట్ల లోకేష్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మహిళా సంఘాల నేతలు వెల్లడించారు. చట్ట ప్రకారం అరెస్టు చేసి 24 గంటల్లో చట్టం ముందుంచాలి, కానీ లోకేష్ ఆచూకీ తెలియడం లేదని మహిళా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో 100 కోట్ల భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది మ్యాక్స్ సంస్థ. దీంతో బాధితులు ఒక్కసారిగా లభోదిపమన్నారు. ఫిర్యాదులు వెల్లువతో పోలీసులు రంగంలోకి దిగారు. మ్యాక్స్ సంస్థ డైరెక్టర్లు, ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. స్కామ్ లో రిటైర్డ్ ఐఆర్ఎస్ శివ భాగ్యరావు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సుమారు 2500 మంది నుంచి డిపాజిట్లు సేకరించినట్లు సమాచారం. అంబేద్కర్ ఆశయ సాధన పేరుతో కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగులకు బురడి కొట్టించారు. 12% వడ్డీ ఇస్తామంటూ కట్టుగదులు చెప్పి కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సూత్రధారి శివ భాగ్యరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కుబేరా మూవీ రేంజ్ లో నెల్లూరులో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా సుమారు 10 కోట్ల 60 లక్షల రూపాయల మేర కుంభకోణానికి కేటుగాళ్లు పాల్పడ్డారు. అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ సుమారు 56 మంది పేర్లతో లోన్లు కాజేశారు ఈ చీటర్స్. ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి గిరిజనులు అందులో ఉద్యోగులుగా చూపించి వారి పేరు మీద లోన్లు అప్లై చేసిన వ్యక్తులు ఫేక్ కంపెనీల నుంచి 6 నెలల పాటు గిరిజనులకు జీతాలు ఇస్తున్నట్లు స్టేట్మెంట్లు క్రియేట్ చేసి యాక్సిస్ బ్యాంక్ లో లోన్లు తీసుకున్నారు. అయితే 2022-24 మధ్య ఈ భారీ స్కామ్ జరిగింది. ఇక లోన్లు కట్టాలంటూ గిరిజనులకు యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం నోటీసులు పంపింది. 2024లో వాసుదేవ నాయుడు, అల్లాబక్షు, శివ, వెంకట పేరు మీద ముత్తకూరు పోలీస్ స్టేషన్ లో బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు. ఈ భారీ స్కామ్ లో బ్యాంకు ఉద్యోగుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల వైపు నుంచి విచారణ లేదు, అలాగే జిల్లా అధికార యంత్రాంగం వైపు నుంచి కూడా విచారణ లేదంటే దీని వెనక అనేటువంటి విషయాలు మాకు అర్థం కావట్లే. బ్యాంకు వాళ్ళని అడిగాం, బ్యాంకు వాళ్ళు అడిగితే పోలీసుల మీద చెప్తాయినటువంటి ఎస్సీ ఎస్టీలు మాత్రం నోటీసులు అందుకొని గగ్గోలు పడుతూ వాళ్ళు పోలీసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తయారయ్యారు. దీని వెనుక కొంతమంది ఆర్థిక నేరస్తులు ఉన్నారు. వాళ్ళకి బ్యాంకు వాళ్ళందరూ కూడా
అనకాపల్లి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మహిళకు న్యాయం చేస్తానని నమ్మించి బంగారం డబ్బు తీసుకున్న విలేఖరి తనపై తప్పుడు ప్రచారం చేశాడంటూ ఓ మహిళ ప్రియుడితో కలిసి హత్యకు పన్నాగం పన్నింది. ₹1,00,000 సుపారీ విలేఖరులకు ఇచ్చి విలేఖరిని చంపేందుకు ముఠాను రంగంలోకి దింపింది. కానీ దాడిలో పొరపాటున మరో వ్యక్తి గాయపడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారం రోజుల్లోనే హత్య కుట్రను ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. 11/7/25 రాత్రి శ్రీనివాస కళ్యాణం జరిగింది. ఒకరిని కొట్టబోయి అక్కడ వాచ్మెన్ గా ఉంటున్న ఈగరబండి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తల మీద కొట్టి హత్యాయత్నం చేశారు. ఇందులో నిందితులు A1 మేడ్సిటి నూకేశ్వరి, ఈమెది ఎస్రాయవరము, A2 పైడిరాజు, బర్రె పైడిరాజు, ఇతనిది వీరవరపేట తుని, A3 సామియలు ఎలియాస్ శ్యాము, ఇతనిది కూడా తుని, అలాగే A4 కేసరపూడి జానుప్రసాద్ ఎలియాస్ శవాలు, ఇతను కూడా తుని కొండవానిపేట. అది A5 రాయుడు రాజ్కుమార్, ఇతను కూడా తుని జ్యోతినగర్. ఈ 5 కూడి ఒక పథకం ప్రకారం ఒక వ్యక్తిని అంటే ఒక విలేకరిని కొట్టాలనుకున్నారు, కుట్టించాలని, ఆయన చంపాలనుకున్నారు. కానీ పొరపాటున ఆ పక్కనే ఇంట్లో ఉంటున్న కళ్యాణ మండపంలో ఉంటున్న ఇతను నాగేశ్వరరావుని కొట్టేశారు. దీనికి కారణం ఏంటంటే ఇందులో A1 ఈమెకి పెళ్ళయింది, ఒక వ్యక్తితో పాయికరేపడిన వ్యక్తి పెళ్ళయింది. అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వల్ల ఒక 3 years బ్యాక్ విడిపోయినారు. విడిపోతే ఈమెకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అలవాటు. దానికి ఈ విలేకరి ఆ విధంగా పరిచయం పెంచుకొని ఆవిడ దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకున్నాడు. ఒక 6.5 తులాల బంగారం కూడా తీసుకున్నాడు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల ఆగస్టు 21 వరకు మొత్తం 21 రోజుల పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సాగనున్నాయి. ఆగస్టు 12 నుంచి 18న పార్లమెంటు సమావేశాలకు సెలవు. మొత్తం 7 పెండింగ్ బిల్లులతో పాటు కొత్తగా మరో 8 బిల్లులను ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కొత్తగా గౌహతిలో IIM ఉన్నత విద్యా సంస్థను నెలకొల్పేందుకు గాను ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు, జాతీయ క్రీడల బిల్లు, యాంటీ డోపింగ్ సవరణ బిల్లు, గనులు, ఖనిజాల అభివృద్ధి, నిర్వహణ, నియంత్రణ సవరణ బిల్లు తదితర బిల్లులను ప్రవేశపెట్టనుంది. అలాగే లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొందాల్సిన పెండింగ్ లో ఉన్న పలు బిల్లులను ఈ సమావేశంలో ఆమోదం పొందే అవకాశం ఉంది. ది ఇండియన్ స్పోర్ట్స్ బిల్లు, ది మర్చెంట్ ఫిషింగ్ బిల్లులు లోక్సభ ఆమోదం పొందాల్సి ఉంది. ది కోస్టల్ ఫిషింగ్ బిల్లు, ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు, ది బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. ది ఇన్కమ్ ట్యాక్స్ బిల్ లోక్సభ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉంది. సోమవారం నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో కేంద్రం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్, గౌరవ్ గొగోయ్ హాజరయ్యారు. ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి పిల్లి సుభాష్, గురుమూర్తి హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి, జనసేన నుంచి బాలశౌరి అఖిలపక్ష భేటీలో పాల్గొనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులు అజెండాను అఖిలపక్షానికి కేంద్ర ప్రభుత్వం వివరించింది. సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కోరింది. భాగ్యనగరం బోనమెత్తింది. సిటీలోని గల్లీ గల్లీ అమ్మవారి సేవలో పులకించింది. గత నెల 26న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు గడిచిన 3 వారాలుగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం కావడంతో నగర వ్యాప్తంగా బోనాలు గ్రాండ్ గా జరిగాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి బలిహరణం, అభిషేకం అనంతరం భక్తులు బోనాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని చూడముచ్చటగా అలంకరించారు. పాత బస్తీలోని హరిబౌలి, అక్కన్న మాధన్న, దర్బార్ మైసమ్మ, కోవాబేట బంగారు మైసమ్మ, బేటా చందూలాల్ మాతేశ్వరి, ముత్యాలమ్మ, గౌలీపుర మహంకాళి మాతేశ్వరి, కోట మైసమ్మ, సుల్తాన్ షాహీ జగదాంబ, ఉప్పగూడ మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మి,
హరిజన బస్తీ నల్లపోచమ్మ, చంద్రయానగుట్ట బంగారు మైసమ్మ, ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ, అంబర్పేట మహంకాళితో పాటు తదితర ప్రధాన ఆలయాల్లో బోనాల శోభ కొనసాగింది. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ఆయా ప్రాంతాల్లో వైన్ షాపులు, కల్లు దుకాణాలను మూసి ఉంచాలని సిపిలు సివి ఆనంద్, అవినాష్ మహంతి, సుధీర్ బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.